హే హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు వీడియో వచ్చేసి కాజాలు చేస్తున్నాం అనమాట. సో ఎంతో టేస్టీ అయిన కాజాలు అవి ఎలా చేయాలి ప్రాసెస్ అయితే చెప్పేస్తాయి వీడియోలో. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. దానికోసం ఫస్ట్ అయితే మనం మైదా పిండి ఒక 2 కప్స్ అయితే తీసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఇంపార్టెంట్, మనం స్వీట్ చేసిన హాట్ చేసిన సాల్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, అదే మనకు టేస్ట్ ఇస్తుంది. అండ్ తర్వాత ఏం చేస్తారంటే నెయ్యి తీసుకోండి. నెయ్యి కూడా చాలా వేస్తాం దీంట్లో, లైక్ ఇదే మనకి టేస్ట్ ఇస్తుంది అనమాట మంచిగా. అండ్ ఈ నెయ్యి సరిపోయిందని ఎలా తెలుస్తుందంటే మనం అవి నెయ్యి వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకున్న తర్వాత సో మనం అది ఇలా చేతులన్న ప్రెస్ చేసినప్పుడు ఒక ముద్దలాగా వస్తే నెయ్యి సరిపోయినట్టు. సో ఇలా అయితే చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి. వన్స్ మనకి అలా వచ్చిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ అది మొత్తం అయితే కలిపేసుకోండి. ముందే ఎక్కువ వాటర్ అయితే వేయకండి, అది మళ్ళీ లూజ్గా అయిపోతుంది పిండి. సో చూసుకొని కొంచెం కొంచెంగా అయితే వేసుకొని పిండి మొత్తం కలిపేసుకోండి. లైక్ ఇట్లా మనం పూరికి చపాతీకి ఎలా అయితే కలుపుతామో ఇది కూడా సేమ్ అలానే కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే మనం ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట కాజాలు చేసేటప్పుడు. ఎందుకంటే మనం ఆ పిండి నానితేనే మనకి ఆ కాజాలు అనేవి సాఫ్ట్ గా మంచిగా లేయర్స్ లాగా వస్తుంది. సో మేమైతే ఆ పిండిని ఒక 1/2 అవర్ నానబెట్టేసి తర్వాత ఇంకా తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట. పిండి మంచిగా కలిపేసుకొని అప్పుడు దాన్ని బాల్స్ లాగా చేసేసుకోండి. సో అట్లా చేసుకొని సైడ్కి పెట్టేసుకుంటే మనం తర్వాత చపాతీ లాగా చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లయితే చేసేసుకోండి. సో చూసారు కదా. నెక్స్ట్ ఈ లోపు ఏం చేస్తారంటే మనం చక్కెర పాకం పెట్టేసుకోవాలి. ఒక బాండి లైక్ ఏదైనా పాన్ అన్న తీసుకొని తర్వాత దాంట్లో చక్కెర ఒక 2 కప్స్ వేసుకోండి. పిండి 2 కప్స్ వేసాం కదా, షుగర్ కూడా అట్లనే. అండ్ ఇది మీ ఆప్షనల్ అనమాట. లైక్ మీకు ఎక్కువ స్వీట్ ఉండాలంటే ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు, తక్కువ ఉండాలంటే ఇంకొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. సో ఇట్లా షుగర్ వేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసేసుకొని షుగర్ పాకం లాగా చేసేసుకోండి. చక్కెర పాకం అనేది దగ్గరికి అయిన తర్వాత అప్పుడు కొంచెం మనం యాలుకల పొడి వేసుకోవాలి. యాలుకలు కూడా దంచి అలా వేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో కొంచెం లెమన్ వేసుకుంటాం, నిమ్మకాయ రసం. ఎందుకంటే లైక్ ఆ పాకం అనేది దగ్గరికి అయిపోకుండా మరి. అండ్ ఇంకోటి ఆప్షన్ ఏంటంటే దానికి స్పటిక అంటారు, అది ఉన్నా అదైనా వేసుకోవచ్చు, అది లేకుండే. సో అందుకని మేము లెమన్ వేసినాం. అండ్ ఇది వచ్చేసి లైక్ ఇదేంటంటే మనం చపాతీస్ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి వేస్తాం కదా, సో అప్పుడు ఆ గ్యాప్స్ లో లైక్ అవి స్టిక్ అవ్వడం కోసం ఇదైతే మనం రెడీ చేసుకుంటాం. కొంచెం మైదా పిండి దాంట్లో మళ్ళీ గీ వేసేసి ఇట్లా చేసేసుకోండి మంచిగా పేస్ట్ లాగా. సో ఇదైతే మనం చపాతీస్ రుద్దేటప్పుడు వేసుకోవడానికి. సో ఈ రెండైతే తీసి సైడ్కి పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఆ పిండి మనం కలిపేసి పెట్టుకున్నాం కదా, దాంతో చపాతీస్ లాగా చేసుకొని సైడ్కి తీసేసుకోవాలి. సో ఇలా అయితే చేసేసుకోండి. ఇంకొకటి ఏంటంటే గైస్, ఈ చపాతీ లాగా చేసుకునేటప్పుడు మనం మరీ మందంగా చేసుకోవద్దు, కొంచెం పలుచగానే చేసుకోండి. సో మేమైతే ఫస్ట్ ఒక 4 చపాతీస్ చేసుకున్నాం, దాన్ని 4 కలిపి లైక్ 4 లేయర్స్ లాగా వేసుకొని చేస్తాం అనమాట. సో ఎలా అనేది ఒకసారి అయితే చూసేయండి. సో చూస్తున్నారు కదా, ఇట్లా అనమాట. నేను ఇందాక చెప్పిన కదా కలిపి పెట్టుకోండి సైడ్ కానీ, దాన్ని మనం ఇక్కడే యూజ్ చేస్తాం. ఎందుకంటే చపాతీస్ లాగా చేసుకునేవి మనం డైరెక్ట్ ఒకదానిపైన ఒకటి పెట్టేస్తే అవి అతుక్కోవు కదా. సో అవి మనం అతుక్కోవడం కోసం అనేది ఇట్లా అయితే చేస్తాం. సో ఇలా అయితే చేసుకొని అలా ఒకదానిపైన ఒకటి అయితే వేసుకొని 4 లేయర్స్ లాగా వేసాం మేము. మీరు 3 అయినా పర్లేదు, 4 వేస్తే ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ లేయర్స్ టైప్ వస్తుంది, చాలా బాగుంటాయి. సో ఇట్లా 4 లేయర్స్ లాగా చేసుకున్న తర్వాత ఏంటంటే ఇట్లా రోల్ చేసుకోండి, దాన్ని మొత్తం ఇలా చుట్టేసుకొని దాని తర్వాత అప్పుడు మనం కట్ చేస్తాం అనమాట. లైక్ దాన్ని పీసెస్ గా కట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే కట్ చేసుకోండి.
సో ఇవి మనం డైరెక్ట్ ఫ్రై చేయము, దాన్ని మళ్ళీ మనం ప్రెస్ చేసుకొని దానిపైన మళ్ళీ ఇంకొకసారి ఇట్లా చేస్తాం అన్నమాట. సో అప్పుడు దాన్ని ఫ్రై చేస్తాం. నేను స్టార్టింగ్ ఏమనుకున్నా అంటే ఇందాక కట్ చేసినాం కదా, డైరెక్ట్ అవే ఫ్రై చేస్తారేమో అనుకుంటుండే, బట్ అలా కాదు. లైక్ మళ్ళీ మనం ఇలా ఒకసారి రోల్ చేసుకొని దాన్ని అప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూసినారు కదా, అన్నీ మనం ఇలా అయితే చేసేసుకోండి. ఇంకా రిమైనింగ్ చపాతీస్ కూడా మొత్తం ఇట్లా చేసేసుకొని దాన్ని కూడా అలా అయితే కట్ చేసుకొని ఇట్లా తీసేసుకోండి ఒక ప్లేట్లోకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో మనం ఒక్కొక్కటిగా వేసుకుంటే, అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, దీన్ని మనం సిమ్లో పెట్టుకోవాలి అవి వేసుకున్న తర్వాత. అది ఎందుకంటే లైక్ మనం సిమ్లో పెట్టుకుంటేనే అవి మనకి లేయర్స్ అనేవి ఇలా మంచిగా ఫ్రై అయ్యి ఇట్లా లేయర్స్ లేయర్స్ లాగా వస్తుంది అనమాట. మనం ఫస్ట్ హైలో పెట్టేస్తే అవి మాడిపోతాయి, అండ్ మనకి ఎలా అయితే మనం రోల్ చేసి వేసామో అలాగే ఉంటాయి అనమాట. ఇట్లా లేయర్స్ లాగా మనకి రావు. సో అందుకని మీరైతే ఫస్ట్ సిమ్లో పెట్టుకొని కలర్ కొంచెం బ్రౌన్గా వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టైం మనం ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఈ చక్కెర పాకంలోకి వేసుకోవాలి. అండ్ ఇంకొకటి మెయిన్ గైస్, మనం ఆ పాకం అనేది ఇప్పుడు లైక్ గులాబ్ జాము వాటికి చేస్తాం కదా, సో వాటికైతే ఇంకా కొంచెం లైక్ పల్చగా ఉంటది, అంత పల్చగా అవసరం లేదు, కొంచెం థిక్గా ఉండాలన్నమాట కాజాలకైతే. సో మనం ఆ కాజాలు దాంట్లో వేసుకున్న తర్వాత గంటతో అయితే ఇట్లా డిప్ చేయండి, అప్పుడు సో పాకం అనేది వాటికి మంచిగా పడుతుంది అనమాట. సో చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన కాజాలు రెడీ అయిపోయినాయి అనమాట. సో తను మా అక్క వాళ్ళ పాప చేసిన వెంటనే ఇంకా నేను తింటా అంటూ వచ్చింది. సో తనకే ఫస్ట్ టేస్ట్ చూపించా, ఎలా ఉందంటే సూపర్ ఉందని చెప్తుంది అనమాట. సో చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నిజంగానే చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్, లైక్ బయట షాప్స్ లో దొరుకుతాయి కదా సేమ్ అట్లనే వచ్చింది. అండ్ మీరు కూడా ఒకసారి అయితే మీ ఇంట్లో ట్రై చేయండి, అండ్ మేము చేసిన ఎలా ఉందనేది కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ గైస్.